యూట్యూబ్‌లో బటన్స్ అనేవి రోస్‌లా అరేంజ్ అయి ఉంటాయి. అదే వీడియోస్ అనుకో కాలమ్స్‌లా అరేంజ్ అయి ఉంటాయి. అలా మన ఎలిమెంట్స్‌ని అరేంజ్ చేయడానికి మనం డిస్‌ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీస్‌ని యూజ్ చేస్తాం. 17 ఆఫ్ CSS. ఇప్పుడు మనం 2 divs తీసుకున్నాం. ఇన్నర్ అండ్ ఔటర్. ఔటర్‌లో డిస్‌ప్లే ఫ్లెక్స్ అని ఇస్తే అవి రోలో అరేంజ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం డైరెక్షన్ చేంజ్ చేయడం కోసం మనం ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది కాలమ్ ఇస్తే అవి 1, 2, 3 అని కాలమ్‌లో వస్తాయి. అదే మనం కాలమ్ రివర్స్ అని ఇస్తే 3, 2, 1 అని రివర్స్ ఆర్డర్‌లో వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం రో రివర్స్ అని ఇస్తే ఒక రోలో 3, 2, 1 అని రివర్స్ ఆర్డర్‌లో వస్తాయి. ఫ్లెక్స్ ర్యాప్ అంటే మనం ఫ్లెక్స్ ర్యాప్ అనేది ర్యాప్ ఇచ్చాం. అంటే మన స్క్రీన్ సైజ్ తగ్గినప్పుడు మన డివ్స్ అనేవి నెక్స్ట్ లైన్‌లోకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను స్క్రీన్ సైజ్ అనేది తక్కువ చేస్తూ ఉన్నా. ఆ డివ్స్ అనేవి కిందికి వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ర్యాప్ రివర్స్ అంటే రివర్స్ ఆర్డర్‌లో వస్తాయి. ఇందాక మనం ర్యాప్ అని ఇస్తే 6, 5 కిందికి వచ్చాయి. ఇప్పుడు మనము రివర్స్ ఆర్డర్ అంటే 6, 5 అనేవి పైకి వెళ్తూ ఉంటాయి. అందుకే మనం ర్యాప్ రివర్స్ యూజ్ చేస్తాం. నో ర్యాప్ అని ఇస్తే స్క్రీన్ సైజ్ తగ్గినప్పుడు డివ్ సైజ్ అనేది తగ్గుతుంది. అవి మాత్రం నెక్స్ట్ లైన్‌లోకి వెళ్ళవు.